భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2024 సంవత్సరానికి సంబంధించిన ఈ అవార్డుల్లో కంటెంట్తో పాటు కమర్షియల్ చిత్రాలు కూడా సత్తా చాటాయి. మలయాళం మెగాస్టార్ మమ్ముటి బ్రహ్మయుగం చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా ఎంపిక కాగా, చందు ఛాంపియన్ చిత్రానికి కార్తీక్ ఆర్యన్ సంయుక్తంగా ఈ అవార్డును అందుకున్నారు. ఆర్టికల్ 370 చిత్రంలో నటనకు యామి గౌతమ్ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. అదే చిత్రం ఉత్తమ చిత్రంగా నిలవగా, సంగీత దర్శకుడు శశ్వత్ సచ్దేవ్ కూడా అవార్డులు గెలుచుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకి ఈసారి జాతీయ అవార్డులు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. చిన్న సినిమాగా విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకున్న కమిటీ కుర్రోళ్లు ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైంది. అంతేకాకుండా ఈ చిత్రానికి పనిచేసిన పి రవికుమార్ ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ గా జాతీయ అవార్డు అందుకున్నారు. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కల్కి 28988 ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా నిలవటంతో పాటు ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ విభాగంలో కూడా అవార్డు దక్కించుకుంది. అలాగే పుష్ప 2 చిత్రానికి దర్శకుడు సుకుమార్ ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే రచయితగా ఎంపికయ్యారు. అదే చిత్రానికి దీపాలి నూర్, శీతల్ శర్మ ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్లుగా అవార్డు అందుకున్నారు. లక్కీ భాస్కర్ చిత్రానికి దర్శకుడు వెంకీ అట్లూరి ఉత్తమ సంభాషణ రచయితగా నిలిచారు. 35 ఇది చిన్న కథ కాదు ఉత్తమ బాలల చిత్రంగా ఎంపిక కాగా, అందులో నటించిన బాల నటులకి కూడా గుర్తింపు లభించింది. ఇక తమిళ చిత్రం అమరన్ పలు సాంకేతిక విభాగాల్లో అవార్డు సొంతం చేసుకుంది. దర్శకుడు రాజ్ కుమార్ పెరియస్వామి ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు. జీవి ప్రకాష్ ఉత్తమ నేపథ్య సంగీత దర్శకుడిగా, ఆర్ కలయవన్నన్ ఉత్తమ ఎడిటర్గా నిలిచారు. మహారాజా చిత్రానికి ఆనందు అరుసు ఉత్తమ యాక్షన్ డైరెక్టర్గా, సచానా నమిదాస్ ఉత్తమ సహాయ నటిగా అవార్డులు తీసుకున్నారు. ఇక కమిటీ కుర్రోళ్లు జాతీయ అవార్డులు గెలుచుకుంది. దీని పట్ల నిర్మాత నిహారిక కొణిదెల భావోద్వేగానికి గురయ్యారు. 36 ఏళ్ల క్రితం తన తండ్రి నాగబాబు నిర్మాతగా రూపొందిన రుద్రవీణ 3 జాతీయ అవార్డులు గెలుచుకుందని గుర్తు చేశారు. ఇప్పుడు తాను కూడా నిర్మాతగా నిర్మించిన కమిటీ కుర్రోళ్లు 2 జాతీయ అవార్డులు సాధించడం తమ కుటుంబ చరిత్ర మరొకసారి పునరావృతమైందన్నారు. మంచి కథను నమ్మి సినిమా నిర్మించామని, ఇప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపు రావటం ఎంతో గర్వంగా ఉందన్నారు. ఈ అవార్డులతో తెలుగు సినిమా మరొకసారి జాతీయ స్థాయిలో తన ప్రతిభను చాటిందని సినీ వర్గాలు అభిప్రాయపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ నెంబర్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.